నమస్కార్, గుడ్ ఈవినింగ్. ఇవాళ కూడా ఎందుకో ఈ మాట అనాలనిపిస్తుంది. పెద్ద మనుషులమా అయితే ఎలా ఉండాలి, పెద్ద మనసుతో ఉంటే మనుషులు ఎలా ఉండాలి? ఇప్పుడు మన దగ్గర భారతదేశానికి పెద్ద మనుషులు అయితే డబ్బున్న వాళ్ళే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు కదా. అంబానీ గారు, అదానీ గారు, లక్ష్మీ మిట్టల్ గారు, తర్వాత దిలీప్ సంఘవి గారు, రాధాకృష్ణ దమని గారు, ఉదయ్ కోటక్, కుమారమంగళం బిర్లా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి అజీం ప్రేమ్జీ సంస్థలు, మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి చాలా పెద్దవాళ్ళుగా ఉన్న వ్యక్తులు, దివి మురళి, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబీకులు, పి పిచ్చిరెడ్డి, పార్థసారథి రెడ్డి హెటిరో సంస్థ, పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్, ప్రతాప్ రెడ్డి అపోలో, తర్వాత మహిమా దాట్ల బయోకెమికల్స్ అనుకుంటా వాళ్ళు, తర్వాత సుబ్రహ్మణ్యం రెడ్డి ఏది అపర్ణ వాళ్ళు, వెంకట్రామరెడ్డి, తర్వాత సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, జిఎం గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్టు, వీళ్ళందరూ పెద్దవాళ్ళే కదా. కానీ పెద్ద మనసు ఎవరికి ఉన్నది? చాలా ఉంటుంది వీళ్ళ దగ్గర. డబ్బు లాభాలు వస్తూనే ఉంటాయి, ఇక్కడ లాభాలు వస్తూనే ఉంటాయి. ఈ లాభాలు అమాతం తీసుకుని పోయి ఇంకొక దగ్గర పెట్టుబడి పెట్టి ఇంకొక దగ్గర పెట్టుబడి పెడతారు. వీటికి వచ్చేటప్పటికి 1000 కోట్లు ఉంటుంది. ఈ 1000 కోట్లలో ఒక 100-200 కోట్లు ప్రాఫిట్ జనరేట్ కాగానే తీసుకుని పోయి ఇంకొక దగ్గర పెట్టి ఆ 100 కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఒక 900 కోట్లు తీసుకొని బ్యాంకు లోన్ తీసుకొని ఇంకెక్కడ పెడతారు. ఇట్లా దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంటుంది వాళ్ళ ఆస్తులు. ప్రభుత్వాలను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ఒక ప్రధానమంత్రి, వీళ్ళందరూ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటారు. మంచిదే, ఏమి తప్పు లేదు. కానీ మానవీయ కోణం కూడా కొంత అవసరమే కదా. ఇందులో ఎంతమంది ఉన్నారు, మనకి ఇక్కడ దొరుకుతారా అంటే సమాజంలో వాళ్ళు కూడా భాగమే, చాలా ఉన్నతమైన వాళ్ళు కాబట్టి. కానీ సమాజం కోసం ఏమైనా చేస్తున్నారా? ఎంప్లాయ్మెంట్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? ప్రాఫిట్లలో ఎవరికన్నా ఏమైనా ఇస్తారా? ఒక చట్టమే ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. అందులో ఎవరికి ఏమైనా ఇస్తున్నారా? డబ్బు జమైనాక తన ఒక విలాసవంతమైన జీవితం, తన కుటుంబ సభ్యులు ఇంకా విలాసవంతమైన జీవితం, సంపద సృష్టిస్తూనే ఉంటాము, అవసరాన్ని మించిన సుఖాలు కోరుకుంటూ ఉంటాం. తనతో పాటు ఒక 10 మందికి వినియోగపడే విధంగా ఉన్నారా లేదా? అందరిని కలుపుకోయేవాడు అందరివాడు, కొందరిని కలుపుకొని పోతురు వాళ్ళు. ఆ కొందట్లో కొందరు అందరిని కలుపుకొని పోయే వాళ్ళ దాంట్లో ప్రధానంగా మనకు కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 100 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి టాటా, జంషెడ్జీ టాటా ఈ రోజు వరకు ఒక 12 నుంచి 15 లక్షల కోట్లు భారతీయ పౌర సమాజానికి ఖర్చు చేశారు. అలాగే శివ నాడార్, ఈ మధ్య కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శివ నాడార్ గారు ఒక 12,000 కోట్లు పై ఖర్చు పెట్టాడు. అజీం ప్రేమ్జీ విప్రో, ఆయన వచ్చిన ప్రాఫిట్లో 60% జనం కోసం ఖర్చు పెడతాడు. ఈ చరిత్ర ఈ పై వాళ్ళకి ఎవరు లేదు. ముఖేష్ గారికి కానీ, అందానికి కానీ, అబానీకి కానీ, లక్ష్మీ మిట్టల్ కానీ, లేకపోతే ఎయిర్టెల్ సంస్థ అధినేత ఆయనకు కానీ, లేకపోతే ఆదిత్య బిర్లా కుటుంబాలకు కానీ, లేకపోతే వీళ్ళందరూ ఎవ్వరికీ లేవు. ఒకవేళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు వాళ్ళ బంధువులకు, వాళ్ళు చెప్పిన వాళ్లకు ఒక ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కొరకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకిచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసి అవార్డులు, రివార్డులు, పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. కానీ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకమైన అవార్డులు, రివార్డులు కోరుకోని వ్యక్తుల్లా కనపడ్డారు. మంచి 2-3 పత్రికలలో చూసింది చెప్తున్నా. మిత్రులారా, మనము ఎవరినో మెచ్చుకోవడం ఎదిగాను కాదు, కానీ వ్యక్తులుగా బాధ్యతలు ఏంది అసలు? ఇప్పుడు వీళ్ళు దివ్య మురళి నాకైతే ఎక్కడ కనపడలే. దివ్య మురళి ఫలానా ఒక స్కూల్ రన్ చేస్తుండని, ఓ ఫలానా గ్రామంలో ఒక స్కూల్లో ఒక మరుగుదొడ్లు కట్టిస్తుండని, ఈయన పార్థసారథి రెడ్డి ఏదో ఎక్కడనో ఒక చోట ఏదో ఒకటి చేస్తుండనేది మాత్రం ఎక్కడ కనపడలేదు. ఒక పేదలకు ఉపయోగపడే దవాఖానాలు కడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ హెటిరో సంస్థ ఎంత కాలుష్యం చేసి తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను ఎక్కడెక్కడనో భూమండలాన్ని సర్వనాశనం చేసి ప్రోడక్ట్ వచ్చి ఆ ప్రోడక్ట్ తీసుకొని ప్రపంచమంతా పంపిస్తున్నారు ఆయన. కానీ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయట్లేదు. అక్కడ ఏరియా ఆయన పెట్టిన విషయానికి విరుగుడు మందుకు దవాఖాన పెట్టిన అటువంటిది ఏం లేదండి. మొత్తం ఈ మందుల కంపెనీలన్నీ కూడా ఈ పైన చూపించిన మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎక్కువ కెమికల్ పోసి, అవి పోసి, ఇవి వేసి పంట పొలాలు నాశనం చేసి, అక్కడ వాతావరణం నాశనం చేసి, అడ్డు తిరిగితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళకి ఎన్ని రకాలుగా చేస్తున్నారు. కానీ ఆ ఖరాబ్ అయిన ఏరియాలోనన్నా ఒక స్కూల్ బాగు చేస్తారంటే ఏమీ ఉండదండి అక్కడ. ఒకవేళ సంచి సిమెంట్ ఇప్పించినా కూడా అది ఇన్కమ్ ట్యాక్స్ రాసుకొని దాని ఎగ్జంప్షన్ కోరుకుంటారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా ఎన్జిఓ వాళ్ళ బంధువులకు వాళ్ళు చెప్పినట్టు వినే సంస్థకు మాత్రమే డబ్బులు ఇస్తారు. వీళ్ళని ఏమందాం?
సాడిస్టులు అందామా, లేకపోతే దేశ పౌర సమాజానికి వ్యతిరేకంగా ఉన్న మనుషులు. అందుకని నేను ఏమంటున్నా, నాకెందుకో అది చదివించినందుకు ఒకటే మెరమెర తెలిగింది. దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసిన, దేశంలో ఉన్నటువంటి అంబానీ గారికి 10 లక్షల కోట్లు, అదానికి ఆల్మోస్ట్ అంతనే ఉంటాయి, లక్ష్మీ మిట్టల్కి అంతే ఉంటాయి, కుమారమంగళం వాళ్ళకి అంతే ఉంటుంది, మన ఆదిత్య బిర్లకు అంతే ఉంటుంది. వీళ్ళందరూ అదే బాబదు, ఒక్కరు కూడా తక్కువ ఉన్న వాళ్ళు కాదు. కోటక్ మహీంద్రా వీళ్ళందరూ మనకు బాగా కనిపిస్తుంటారు. జిండాల్ వీళ్ళందరికీ నియర్ అబౌట్ తక్కువ ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వ్యాపారం కావాలి, వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారమే చేయాలి. కానీ ఏంటి పరిస్థితి, తెలుగు వాళ్ళు కూడా నేను చదివిన ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఫలానా చోట వీళ్ళ వల్ల సమాజానికి ఇంత ఉపయోగపడుతుంది అనేది ఎక్కడ కనపడలేదు. వ్యాపారం చేసే వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీ చూడరు, లాభమే కావాలి వాళ్ళకి. అంటే ఒక మానవీయ కోణం కూడా అవసరమని చెప్పాలని నేను చెప్తున్నా. కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది కదా, ఇంకా పెంచుకుంటూనే పోతారా? మీకు నచ్చిన వ్యక్తులకే 100,000 కోట్లు దారాదత్తం చేసి మీ బిజినెస్ వ్యాపారం చేసుకొని ఏమీ మాట్లాడలేని అమాయక ప్రజలను, ఊర్లలో ఉండే పేద బడుగు బలిగిన వర్గాల భూములను చేసి వాటిని కలుషితం చేసి వాళ్ళని సర్వనాశనం చేసి మీరు పైకి రావడం అయితే మానవీయ కోణం అనిపించుకోదు. ఇది వాళ్ళు చూడాలని నేను చేస్తలేను, మనం ఆ చూడంగానే అబ్బో ఇంత గొప్ప వాళ్ళు అనుకునేదాని వెనుక ఇంత చీకటి కోణం ఉంది, ఇంతటి అన్యాయం ఉంది అనేది మనం తెలుసుకోవాలి, కొంచెం ఆలోచించాలి, మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక టాపిక్ తీసుకొని అవును వాడు మా కంపెనీ పెట్టిండు, ఆ ఊరు చెరువు అంతా నాశనమైంది, ఆ ఊరు వాతావరణం అంతా కలుషితం అయిపోయింది, ఆ ఊళ్ళో ఉండే పరిస్థితి లేదు, ఆ వాసనకు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా దెబ్బతింటున్నాడు, మోకాళ్ళకు నొప్పులు వస్తున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి. ఇవన్నీ భరించుకుంటూ మీకు అక్కడ భూమి ఇచ్చి అక్కడ నీళ్ళు ఇచ్చి వాళ్ళు సఫర్ అవ్వుకుంటూ వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి వస్తున్న లాభాలను మీరు ఎంజాయ్ చేస్తున్నారు, 1కి 100 రెట్లు చేస్తున్నారు. కానీ అక్కడ ప్రజలకు ఏం చేయట్లేదు. మీరు ఒక సాటి మనిషిగా రియాక్ట్ అయ్యమని, ఒక రాక్షస సంస్కృతి నుంచి మానవీయ సంస్కృతి రమ్మని కోరుకుందాం. నాకు ఎందుకో ఈ మాట అనాలనిపించింది. ఇక్కడ గుమ్మడదల కానీ ఇక్కడ పటంచెరు మొత్తం దాదాపు కొన్ని వేల ఎకరాలు పోయింది. ఇటు కాటేదని సర్వనాశనం అయిపోయింది, ఇటు నాచారం అటు అవతల కూడా ఇదే అయిపోయింది, దివి మురళి ఏరియా అది మొత్తం ఇదైపోయింది, ఇటు గాగిల్లాపూర్ అయితే మొత్తం ఇంక ఇదైపోయింది, అటు నర్సాపూర్ రోడ్ అయితే మొత్తం ఇదైపోయింది. కేవలం కెమికల్ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇప్పుడు మనం ఎంగే గోళీలన్నీ కూడా అక్కడనే తయారయ్యే గోళీలు. కాబట్టి ఆలోచించి మనం అందరం కొంచెం డిబేట్ చేసి అలాంటి వ్యక్తులను చూసి గౌరవంగా కాదు, మీరు మనుషుల పట్ల ప్రేమగా ఉండమని వాళ్ళకి హితబోధ చేయాల్సిందిగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.